నిజానికి ఎప్పుడైతే ఆ సినిమా కూడా $1 మిలియన్ క్లబ్ లోకి ఎంటర్ అయిందో అందరూ అప్పటి నుంచి సమంత చాలా లక్కీ అనడం మొదలు పెట్టేశారు. ఇప్పటికీ ఆ సినిమా $2 మిలియన్ కూడా దాటేసింది. కాబట్టి అబ్బా సమంత వీర లక్కీ అంటున్నారు. ఇది కేవలం మామూలు ప్రేక్షకులే కాదు, టాప్ హీరోయిన్లు కూడా ఇదే మాట. కానీ మన స్టార్ హీరోయిన్లు తెలుసుకోవాల్సిన మరో విషయం ఉంది. సమంత అంత ఈజీగా ఈ పొజిషన్ ను రీచ్ కాలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే సమంతతో పాటు కాజల్, తమన్నా, శృతి హాసన్, త్రిష వంటి బ్యూటీలకు కూడా సేమ్ టు సేమ్ అవకాశాలు చాలా వచ్చాయి. కానీ సెట్లో చేసే డిమాండ్ల దగ్గర నుంచి సినిమా రిలీజ్ టైంలో ప్రమోషన్లకు రావడం వరకు సమంత స్టైలే వేరు. టెంపర్ సినిమా ప్రమోషన్స్ కు కాజల్ రాలేదు. కారణం ఏదన్నా కావచ్చు, కానీ అమ్మడు డుమ్మా కొట్టింది. అదే సమంత ఒక్కసారైనా అలా హ్యాండ్ ఇచ్చిందా? సినిమా రిలీజ్ అయ్యాక బ్రహ్మత్యం గురించి మాట్లాడలేదేమో, కానీ రిలీజ్ అయ్యే వరకు ప్రమోట్ చేస్తూనే ఉంది. ఇక తమన్నాలో ఎంత టాలెంట్ ఉన్నా కూడా ప్రమోషన్లకు ప్రతిసారి భారీ బిల్లులు కోట్ చేయడం, వివిధ ఛానళ్లకు తిరగడానికి ఇష్టం చూపించకపోవడం, ఎంతసేపు బాలీవుడ్ లో ఏదన్నా కొట్టేద్దాం అని తాతహలాడడంతో ఆమెను కొందరు పక్కన పెట్టేశారు. శృతి హాసన్ అయితే ఏకంగా కొంతమందికి లీగల్ నోటీసులు ఇచ్చింది, కొందరి దగ్గర నుంచి లీగల్ నోటీసులు అందుకుంది. ఇవన్నీ నిర్మాతలకు కాస్త వణుకు పుట్టించే అంశాలు. త్రిష సంగతి వేరే చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా నిర్మాతలకు, దర్శకులకు ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ తో పనిచేసే సమంత అంటేనే ఎక్కువ ఇష్టం. మీడియా కూడా ఆమె అంటేనే ఇష్టం. ఈ పాజిటివిటీ అంతా ఆమె సినిమాల రిజల్ట్ పై కూడా పడుతోంది. దానితో ఆమె మంచి సినిమాల్లో భాగమవుతోంది. $1 మిలియన్ క్లబ్ లో కూర్చుంటోంది. ఇదంతా అదృష్టమేనా అంటే మరి అదృష్టమే. మరి ఫస్ట్ టైం చూస్తాను రా ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ.